రాష్ట్రంలో అన్ని విభాగాల సమూల ప్రక్షాళనకు చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. అధికారుల నియామకం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏపీ సీఎంఓ నుంచి కలెక్టర్ వరకు హెచ్ఓడి నుంచి ఎస్పీ సహా అన్ని స్థాయిల అధికారుల పనితీరుపై రిపోర్టులు తెప్పించుకుంటున్నారు. నిన్న ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల సమావేశంలో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై సర్వత్రా చర్చ నడుస్తోంది. కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పనితీరుపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఈ ప్రక్షాళన పర్వం ప్రాధాన్యత సంతరించుకుంది. మరింత సమాచారం మా ప్రతినిధి ఎంపీ రావు అందిస్తారు. ఎంపీ రావు, రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ విభాగాలను కూడా ప్రక్షాళన చేయాలనే ఒక గట్టి ఆలోచనలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నట్లుగా తెలుస్తుంది. దానికి తగ్గట్టుగానే అధికారుల నియామకానికి సంబంధించి చంద్రబాబు కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. నిన్న చంద్రబాబు తిరుమల పర్యటన సందర్భంగా అక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ కూడా టీటీడీ నుంచే ప్రక్షాళన ప్రారంభమవుతుందంటూ కూడా చంద్రబాబు కామెంట్ చేశారు. దానికి తగ్గట్టుగానే టీటీడీ నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ విభాగాలు, ఎందుకంటే గత 5 ఏళ్లలో చాలామంది అధికారులు ప్రభుత్వం చెప్పినట్లుగా నిబంధనలకు పాతరేస్తూ కూడా ఇష్టానుసారంగా వ్యవహరించారనేది చంద్రబాబు అభిప్రాయంగా తెలుస్తుంది. నిన్న సాయంత్రం కూడా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆల్ ఇండియా సర్వీస్ అధికారులతో మాట్లాడుతూ కూడా చాలా సీరియస్గా కామెంట్స్ చేశారు. గతంలో తన వద్ద తను ఎంతో ప్రాధాన్యతనిచ్చినటువంటి అధికారులు కూడా గత 5 ఏళ్ల పాలనలో సీఎంగా జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి సమయంలో కూడా నిబంధనలకు తిరోధకాలు ఇస్తూ కూడా ఇష్టానుసారంగా వ్యవహరించారంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు నిన్న తీవ్రమైనటువంటి కామెంట్స్ చేశారు. సో ఈ నేపథ్యంలోనే అధికారుల విషయంలోనూ అలాగే అన్ని శాఖల విషయంలోనూ కూడా చాలా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకునే విధంగా కూడా చంద్రబాబు ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది. కొత్త ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి అన్ని శాఖల్లోనూ కూడా దాదాపుగా అటు జిల్లా కలెక్టర్ల దగ్గర నుంచి అన్ని శాఖల హెచ్ఓడీలు అలాగే సచివాలయంలో ఉన్నటువంటి అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులు చాలా వరకు కూడా మార్పులు చేర్పులు ప్రతి ప్రభుత్వం మారిన తర్వాత ఉంటుంది. దాంట్లో భాగంగానే ఏ శాఖకు ఎలాంటి అధికారులు నియమించాలనే దాని మీద సీఎం చంద్రబాబు ప్రస్తుతం కసరత్తు చేస్తున్నారు. సో అటు హెచ్ఓడీల నుంచి జిల్లా కలెక్టర్ల వరకు అలాగే రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి సచివాలయంలో ఉన్నటువంటి ముఖ్య కార్యదర్శుల నుంచి కింది స్థాయిలో ఉన్నటువంటి అధికారుల వరకు కూడా పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి ప్రభుత్వ విభాగాలను అన్నింటినీ కూడా పటిష్టం చేసే విధంగా కూడా చంద్రబాబు కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా నిన్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల మీద చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. అంతేకాకుండా చంద్రబాబు చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబు చేసినటువంటి కామెంట్స్కు పెద్ద ఎత్తున ప్రజల నుంచి కూడా రెస్పాన్స్ వస్తుంది. అధికారుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా కీలకంగా ముందడుగు చాలా ఎక్కడికక్కడ జాగ్రత్తలు తీసుకుంటూ కూడా ముందుకు వెళ్ళాలంటూ కూడా నెటిజన్లు కూడా చంద్రబాబు కామెంట్స్కు రిప్లై ఇస్తున్నటువంటి పరిస్థితి. సో దీంతో పూర్తి స్థాయిలో రాష్ట్ర స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు కూడా అధికారుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరొక 2-3 రోజుల్లోనే పలు శాఖలకు సంబంధించినటువంటి అధికారుల బదిలీల మీద కూడా అధికారికంగా జీవోలు కూడా వెలువడే అవకాశం ఉంది. కాబట్టి ఏ అధికారి గత ప్రభుత్వంలో నిబంధనలకు పాతరేస్తూ కూడా ప్రభుత్వం చెప్పినట్లుగా కూడా అంటే సీఎం స్థాయి నుంచి ఇతర మంత్రులు కానీ వారు చెప్పినట్లుగా నడుచుకున్నారో నిబంధనలకు పాతరేశారో అటువంటి అధికారుల విషయంలో సీరియస్గా ఉంటూనే రాబోయే 5 ఏళ్లలో మాత్రం ఖచ్చితంగా రూల్స్ ఫాలో చేస్తూ ఎక్కడా కూడా ప్రభుత్వ విధానాలకు పాతరేయకుండా ఖచ్చితంగా సీఎం చెప్పినట్లుగా నిబంధనలు పాటిస్తూ కూడా ముందుకెళ్లేటటువంటి నిఖార్సైనటువంటి అధికారులనే అన్ని శాఖల్లోనూ కూడా నియమించే విధంగా కూడా సీఎం చంద్రబాబు ముందుకెళ్తున్నట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా అధికారుల విషయంలో సీఎం ఎలా ఉన్నదనేది కూడా ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఆయన వ్యవహరిస్తున్నటువంటి వ్యవహార శైలే దీనికి అర్థమవుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో సిఐడి చీఫ్గా పనిచేసినటువంటి ఐపీఎస్ అధికారి సునీల్ కానీ అలాగే ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసినటువంటి సీతారామాంజనేయులు కానీ ఫలితాలు వచ్చిన నెక్స్ట్ డే ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసేందుకు వచ్చినప్పటికీ కూడా వారిద్దరికీ కూడా కలిసేందుకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. అంటే అధికారులు వ్యవహార శైలి తనకు నచ్చగానే వాళ్ళకు కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలేదు. అలాగే నిన్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు చాలామంది విషెస్ చేయడానికి సీఎం ఛాంబర్కి వచ్చినటువంటి సమయంలో కూడా ప్రస్తుతం మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి శ్రీలక్ష్మి, ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి నిన్న చంద్రబాబును కలిసేటటువంటి సమయంలో కూడా చంద్రబాబు అంతా ఆమె ఇచ్చేటటువంటి బొకే కూడా తీసుకోకుండా పక్కకు నెట్టినటువంటి పరిస్థితి. సో అంటే అధికారుల విషయంలో తాను ఎంత కఠినంగా ఉన్నామో అనే ఒక సంకేతాలను పంపించే విధంగా కూడా సీఎం చంద్రబాబు ముందుకెళ్తున్నట్లుగా తెలుస్తుంది. మొత్తం మీద అయితే రాబోయే రోజుల్లో ప్రతి ప్రభుత్వ విభాగాన్ని కూడా ప్రక్షాళన చేసే విధంగా కూడా అధికారులను ఎక్కడెక్కడ ఎలాంటి అధికారులు నియమించాలనే దాని మీద ప్రస్తుతం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. మరొక 2-3 రోజుల్లోనే కీలకమైనటువంటి అధికారుల బదిలీలకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం జీవోలు జారీ చేసే విధంగా కూడా చంద్రబాబు కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.